రోజు మీకందరికీ రిపబ్లిక్ డే శుభ వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, తండ్రులైన వారికి నా ప్రత్యేకమైన వందనాలు. రిపబ్లిక్ డే మరి ప్రియమైనటువంటి గొప్ప ఆనందకరమైనటువంటి రోజు. కాబట్టి అధికారులు, నాయకులు ఎంతోమంది దేశం కొరకు మరి బోర్డర్లో ఉండి గస్తీ కాస్తున్న మరి సైనికులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. డిపార్ట్మెంట్ పోలీసు వారికి అందరికీ కూడా, ముఖ్యంగా మన దేశము భారతదేశము, నైతిక విలువలు కలిగిన మన భారతదేశము, స్వచ్ఛ భారత్ చాలా విలువైనది. ఇతర దేశాలన్నీ కూడా మన దేశాన్ని గౌరవిస్తున్నాయి. కాబట్టి గౌరవార్థమైన పేరును సంపాదించిన మన భారతదేశంలో ఘోరాలు జరగకూడదు. ఎందుకంటే మరి స్త్రీలను గౌరవించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క పురుషుడు కూడా, అన్నలైన వారు, తండ్రులైన వారు, మనము స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను ప్రేమించాలి, స్త్రీలకు చేయూతనివ్వాలి, స్త్రీలను హింసించకూడదు, వారిని బాధ పెట్టకూడదు. ఇటువంటి భయంకరమైనటువంటి ఘోరాలు స్త్రీల పట్ల జరుగుతుంటే ఇతర దేశాలు ఏం చెప్పుకుంటాయి? కాబట్టి ప్రేమించటం నేర్చుకుందాం. ద్వితీయోపదేశకాండం 11:11లో ఆ దేశము ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అది నా దేవుని యొక్క కనులు ఆ దేశంపై ఉండును. మన దేశాన్ని ఎంతగానో కాపాడుతున్న దేవుడు. అలాగే మన దేశంలో ప్రజలైన వారందరూ కూడా దైవభక్తి గలవారు. మన భారతదేశం దైవభక్తికి ప్రాధాన్యత ఇచ్చే దేశం. కాబట్టి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. చాలా జాగ్రత్తగా ఉండి ఇంకా గొప్ప పేరు సంపాదించుకుందాం. దేవుడు మనకు సదా తోడైన మన దేశాన్ని కాపాడునుగాక. నాయకులైన వారు, అధికారులైన వారు, గొప్ప గొప్ప దేశాన్ని పాలిస్తున్న నాయకులు దుర్మార్గములు భారతదేశంలో జరగకూడదని మరి చాలా జాగ్రత్తగా పరిపాలనలో హెచ్చరికలు చేసి మనము చాలా జాగ్రత్తగా ఉండి పవిత్రత కలిగి, అందరము పవిత్రత కలిగి, భక్తి శ్రద్ధలు చూపి మన దేశానికి ఇంకా గొప్ప పేరు తెచ్చుకుందాం. ఆమేన్.